మెగాస్టార్ బర్త్డే సందర్భంగా తన ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ మూవీ ఇంద్రా సినిమా మళ్ళీ థియేటర్స్ లోకి అయితే వచ్చింది. ఆగస్టు 22న మెగాస్టార్ చిరంజీవి గారి బర్త్డే సందర్భంగా ఇంద్రా సినిమా మళ్ళీ థియేటర్స్ లోకి అయితే తీసుకొచ్చారు. ఇందుకోసం ఏకంగా మెగాస్టార్ చిరంజీవి గారు అలాగే మూవీ ప్రొడక్షన్ టీం వైజయంతి మూవీస్ వాళ్ళు స్వయంగా అయితే సోషల్ మీడియా అయితే పోస్టులు అయితే వేయడం జరిగింది. ఇంద్రా సినిమా మళ్ళీ థియేటర్స్ లోకి వస్తుంది అని. దాదాపు 20 ఏళ్ళు అవుతుంది కాబట్టి సినిమా పైన అయితే అప్పట్లో చూడడం వల్ల అయితే ఇప్పుడైతే ఆ సినిమాని చూసి ఎంజాయ్ చేశారనమాట. అలాగే మెగా ఫ్యాన్స్ అయితే చాలా బాగా ఈ సినిమాకి ప్రమోషన్ చేసుకుంటూ అయితే ఎంజాయ్ చేశారు. ఏకంగా చూసుకుంటే ఓవర్సీస్ లో ముఖ్యంగా చూసుకుంటే ఓవర్సీస్ లో సినిమాని అయితే ఆన్లైన్ లో బల్క్ బుకింగ్స్ అయితే చేసి సినిమాని అయితే ఎంజాయ్ చేశారు. ఇక తెలుగు స్టేట్స్ లో చూసుకుంటే దాదాపు అనుకున్నంతగా ఎక్కువ కలెక్షన్స్ రాకపోయినా సినిమాని అయితే సీనియర్ హీరోస్ లో బాక్స్ ఆఫీస్ పరంగా అయితే ఎక్కువ కలెక్షన్స్ అయితే రాబట్టింది ఇంద్రా సినిమా. మరి మెయిన్ గా సినిమా టోటల్ గా ఎంత కలెక్షన్స్ రాబట్టింది, టోటల్ గా ఈ 3 days లో రిలీజ్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే ఎంత కలెక్షన్స్ వచ్చాయి ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఇంద్రా సినిమా మనకు తెలంగాణ నైజాం మొత్తం మీద కలెక్షన్ చూసుకుంటే 1,10,00,000 పైన గ్రాస్ అయితే వచ్చింది. ఇక ఆంధ్రప్రదేశ్ లో రాయలసీమ డిస్ట్రిక్ట్స్ లో చూసుకుంటే సేడెడ్ ఏరియాలో 30 లక్షల పైన గ్రాస్ అయితే వచ్చింది. రిమైనింగ్ ఆంధ్ర మొత్తం మీద 62 లక్షల పైన అయితే గ్రాస్ అయితే కలెక్షన్స్ రాబట్టింది. టోటల్ ఏపీ అండ్ తెలంగాణలో 2 కోట్ల పైన గ్రాస్ అయితే కలెక్షన్స్ అయితే రాబట్టింది. ఇక ఓవర్సీస్ అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియా మొత్తం మీద బయట నుంచే మనకు 1 కోటి పైన అయితే గ్రాస్ అయితే వచ్చింది. టోటల్ వరల్డ్ వైడ్ గా మనకు 3 కోట్ల పైన గ్రాస్ అయితే ఈ సినిమా అయితే కలెక్షన్స్ రాబట్టింది అని చెప్పొచ్చు. సో సీనియర్ హీరోస్ లో ఇది హైయెస్ట్ కలెక్షన్స్ సాధించిన సినిమా అని చెప్పొచ్చు. అలాగే ఇక నెక్స్ట్ అదర్ సినిమాలు చూసుకుంటే ఇక సింహాద్రి గానీ, పోకిరి గానీ, ఒక్కడు, అలాగే ఖుషి, జల్సా ఈ సినిమాలన్నీ ఇంకా ఎక్కువ కలెక్షన్స్ అయితే. సో ఇక్కడ మనం కలెక్షన్స్ గురించి పక్కన పెట్టేస్తే వింటేజ్ సినిమాలను అయితే మనం ఇప్పుడు అయితే ట్రెండింగ్ నడుస్తుంది కాబట్టి రిలీజ్ చేసుకుని ఎంజాయ్ చేయడం. సో ఆ వేలో చూసుకుంటే సెలబ్రేషన్స్ కూడా బాగానే చేశారు మెగా ఫ్యాన్స్ అని చెప్పొచ్చు. సో మెయిన్ గా మనకైతే చిరంజీవి గారి అప్పట్లో వింటేజ్ సినిమా కాబట్టి ఈ సినిమాని అప్పట్లో మిస్ అయిన వాళ్ళైతే ఇప్పుడు చూసి అయితే ఎంజాయ్ చేశారు మెయిన్ గా. సో ఇది ఇంద్రా సినిమా రిలీజ్ కి సంబంధించిన బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ అయితే అప్డేట్ అయితే ఇది. ఇలాగే మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.